హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజీ శాస్త్రబోల్. ఈరోజు నేను మీకు ఫిబ్రవరి 10కి జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తాను. మీ జీవితంలో మీ ఫ్యూచర్ ఎలా క్రియేట్ అవుతుంది మీకు తెలుసా? ఇది కర్మ ఫలితమో లేకపోతే ఏదన్నా ఒకటి జరిగితే నా తలరాత వల్ల ఇలా జరిగింది అనుకుంటారు కదా. అది కాదు, మీరు నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు. తలరాత ఉంటుంది, కానీ దాన్ని మనం రిటర్న్ రాసుకోవచ్చు. మన తలరాతని మనం మార్చి రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక దాని గురించి నెగిటివ్గానే థింక్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు. అట్లా చేస్తూ ఉంటే మీ ఊహలు, అనుభూతుల వల్లే మీ ఫ్యూచర్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. ఓకే, మీరు ఇమాజినేషన్ చేసుకో. మీ ఇమాజినేషన్లో ఏముంటే అది మీ రియల్ లైఫ్లో వస్తుంది. మీరు ఒకళ్ళ గురించి వీళ్ళు నాతో మాట్లాడరు, వీళ్ళు నాతో కలిసి ట్రావెల్ చేయరు, వీళ్ళకి ఇంకెవరో ఉన్నారు అంటే మీ ఇమాజినేషన్లో మీరే వాళ్ళకి ఇంకెవరినో క్రియేట్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల వాళ్ళు అలాగే ఉంటున్నారు. అలా కాకుండా వాళ్ళు నాతో సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మీరు రాసుకోండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ ఎగ్జామ్ నేను తప్పకుండా పాస్ అయిపోతాను, నేను బాగా చదువుకున్నాను, నేను చదివినవన్నీ నాకు గుర్తొస్తాయి, ఇలా పాజిటివ్గా అనుకుని ఎగ్జామ్కి వెళ్ళండి. మీరేం చదువుకున్నారో అదే వస్తుంది అక్కడ. అలాగే మీరు ఎవరైనా ప్రేమించారంటే వాళ్ళకి నా మీద ఎక్కువ ప్రేమ ఉంది, వాళ్ళు నా దగ్గరికి వచ్చేసారు, మేము చాలా సంతోషంగా ఉన్నాం, ఇలా కనుక్కుంటా ఉండండి. తప్పకుండా మీ పర్సన్లో ఆ మార్పు అనేది జరిగి తప్పకుండా తను మీ దగ్గరికి వచ్చేస్తారు. ఓకే, మీ ఊహలు, అనుభూతుల వల్లే మీ ఫ్యూచర్ క్రియేట్ అవుతూ ఉంది ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు రీడింగ్కి వెళ్తాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి 6 ఆఫ్ సోర్డ్స్. మూవ్ ఆన్. ఒత్తిడి, చిరాకు వదిలి మంచి ట్రిప్కి వెళ్తారు. మీ సమస్యలు ఉంటే మంచి దారి దొరుకుతుంది. అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం వస్తుంది. మంచి సమయం. ఈరోజు మీరు ఎక్కడికన్నా జాలీగా ఏదన్నా ట్రిప్కి వెళ్తారు. ఓకే, అండ్ వృషభ రాశి వాళ్ళకి 8 ఆఫ్ కప్స్. మీకు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు, మూవ్ ఆన్ అయిపోయారు. ఒక సిచ్యువేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయినారు. మీ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను మరచి ముందుకు సాగాలనుకుంటున్నారు. మీరు ఆధ్యాత్మికంగాను ఎమోషనల్గాను అభివృద్ధి చెందారు. ఈ మార్పు మీకు చాలా ఉపయోగపడుతుంది. పెయిన్ఫుల్ పాస్ట్ని వదిలి మూవ్ ఆన్ అవుతారు. మీ జాబ్, హౌస్, రిలేషన్షిప్ చేంజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి 2 ఆఫ్ పెంటికల్స్. మీరు ఒక తికమక పరిస్థితిలో ఉన్నారు. ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా ఒకటిని ఎన్నుకోవాలి. మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. చాలా అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. మీ పనులన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఓపికతో పనిచేయండి. చాలా పనులను ఒకేసారి చేయాల్సి రావచ్చు. బీ కేర్ఫుల్. కర్కాటక రాశి వాళ్ళకి స్ట్రెంగ్త్. మీరు చాలా బలమైన వాళ్ళు. మీరు తప్పకుండా మీ పనిలో విజయం సాధించగలరు. బలము అంటే మైండ్ అండ్ బాడీ రెండు స్ట్రాంగ్గా ఉండడం. మీ సామర్థ్యం, మీ నిజాయితీ, క్రియేటివిటీ గుర్తింపు పొందుతాయి. సవాళ్ళను ఎదుర్కోండి. మీ నాలెడ్జ్ను ఉపయోగించి విజయం సాధించండి. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి 9 ఆఫ్ పెంటికల్స్. మీ నాలెడ్జ్, ఆత్మ పరిశీలన బ్యాలెన్స్గా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా గొప్ప పని చేస్తారు. ఊహించని ధనం మీ చేతికి వస్తుంది. మీరింటిని అందంగా డెకరేట్ చేస్తారు. అందరూ మీకు గౌరవాన్ని ఇస్తారు. ఎంజాయ్ యువర్ లైఫ్. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి 9 ఆఫ్ పెంటికల్స్. ప్లాన్ సిద్ధంగా ఉంది. టేక్ యాక్షన్. మీ ప్రామిస్ని, కమిట్మెంట్స్ని గౌరవించండి. మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తులు, హార్డ్ వర్కర్, మెచ్యూర్డ్ పర్సన్స్ వస్తారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ద మెజిషియన్. మీకు న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేదానికి మంచి సమయం. ఏంజల్స్ మీకు ఇన్నర్ ఎనర్జీని ఇస్తున్నారు. టైం వేస్ట్ చేయకుండా పనిలోకి దిగండి. వాయిదాలు వేయకండి. చేయాలనుకున్న పని చేసేయండి. మీకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసేయండి. ఓకే, ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీరు ఒక డ్రీమీ వరల్డ్లో ఉన్నారు. ఎంజాయ్ యువర్ లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ విత్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. నీడీ పీపుల్కి హెల్ప్ చేయండి. సమ్మన్ ఎవరైతే అందరినీ జాగ్రత్తగా చూస్తారో, నిస్వార్థంగా ఉంటారో, డౌన్ టు ఎర్త్ ఉంటారో అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. నెక్స్ట్ ధనుస్సు రాశి వాళ్ళకి జడ్జిమెంట్. మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నారు. మీ ఏంజల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మీ నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి. కోర్టు కేసుల్లో మీరు ఉంటే మీకు ఫేవర్గా జస్టిస్ దొరుకుతుంది. మీ పనులకు మీరు బాధ్యత తీసుకోవాలి. అన్యాయాన్ని ఎదిరించాలి. మీ నమ్మకాల మీద మీరు నిలబడాలి. ఎవరైనా మిమ్మల్ని క్షమించమని అడిగితే ఒప్పుకోండి. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి 6 ఆఫ్ కప్స్. రీయూనియన్. రీకనెక్ట్ విత్ యువర్ పాస్ట్ పర్సన్. జరిగింది మరచి ఏ అపరాధ భావం లేకుండా వస్తారు. క్షమించండి. అది మీ మనసును హీల్ చేస్తుంది. కార్మిక్ బాండ్ ఒకటే మనం వద్దు అనుకున్నా మన దగ్గరకు తిరిగి వస్తుంది. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి ద లవర్స్. మీ మనసులో ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీరు మీ ఫీలింగ్స్ని నమ్మకంగా మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చింది.
మంచి ఆరోగ్యం, మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి 10 ఆఫ్ వ్యాండ్స్. మీకెవరో నమ్మక ద్రోహం చేశారు. మీరు చాలా ఆలోచనలో కూరుకుపోయి ఉన్నారు. ఒత్తిడి కలుగజేసే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు అవసరం లేని వాటిని కట్ ఆఫ్ చేయవలసిన సమయం. మీకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం. మీ కెరియర్కి, వ్యక్తిగత జీవితానికి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు ఒరాకిల్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. ఇప్పుడు మీకు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. మేషరాశి వాళ్ళకి డిసైడ్, ఎవరో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, అబ్సెషన్లో ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. లేదా మీరన్నా అలాగా అబ్సెషన్లో ఉండొచ్చు, మీరెవరి గురించన్నా అలా ఆలోచిస్తూ ఉండొచ్చు. అండ్ వృషభ రాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్. మీరు ఈరోజు బాగా స్ట్రెంగ్త్ అవుతారు, సైకలాజికల్గా, ఫిజికల్గా బాగా స్ట్రాంగ్ అవుతారు. అండ్ మిథున రాశి వాళ్ళకి యాంగ్జైటీ, ఏదో ఆలోచనలో కూరుకుపోయి ఉన్నారు మీరు. కర్కాటక రాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ లవ్, మీ ప్రేమను ఎవరికన్నా ఇస్తారు మీరు. సింహరాశి వాళ్ళు ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్, మీ ఎమోషన్స్ని మీరెవరికి షేర్ చేయటం లేదు. అండ్ కన్యా రాశి వాళ్ళకి ద థింకింగ్ ఉమెన్, ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. తులారాశి వాళ్ళకి బ్లాసమింగ్ అబండెన్స్, మీకు ఈరోజు అన్ని సమృద్ధిగా లభిస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి కార్నోకోపియా, మీకు ఈరోజు సమృద్ధిగా అన్నీ లభిస్తాయి, సూపర్. అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి గాడెస్ ఆఫ్ ద మూన్, ఈరోజు మీ మనసు ఎందుకో కలత పడుతుంది. అండ్ మకర రాశి వాళ్ళకి జర్నీ, మీరు ట్రావెల్ చేస్తారు ఈరోజు. కుంభరాశి వాళ్ళకి డోర్ టు వాల్యూ, అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. మీన రాశి వాళ్ళకి ద థింకింగ్ మ్యాన్, మీరు ఆలోచనలో మునిగిపోయి ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మెసేజెస్ చూస్తాం. ఏంజల్స్ మీకే మెసేజ్ ఇస్తున్నారు. మేషరాశి వాళ్ళకి ఇఫ్ యు బిలీవ్. వృషభ రాశి వాళ్ళకి పర్ఫెక్ట్ టైమింగ్. మిథున రాశి వాళ్ళకి ఇట్స్ అప్ టు యూ, మీ జీవితం మీ చేతుల్లో ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి రీకన్సిడర్. సింహరాశి వాళ్ళకి ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, మీరు అనుకున్నది జరుగుతుంది. కన్యా రాశి వాళ్ళకి టేక్ యాక్షన్. తులారాశి వాళ్ళకి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. వృశ్చిక రాశి వాళ్ళకి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ధనుసు రాశి వాళ్ళకి ఆపర్చునిటీ. అండ్ మకర రాశి వాళ్ళకి ద ఆన్సర్ ఈస్ నో. మీరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే కూడా జాగ్రత్తగా టైం చూసి బయలుదేరండి. ఓకే, అంటే ఒక దగ్గరికి మనం ట్రావెల్ చేసేటప్పుడు పెద్దవాళ్ళు చూస్తారు కదా, రావుకాలం యమగండం ఎందుకు చూస్తారు, మీకు ఏ ఆటంకాలు లేకుండా మీరు సేఫ్ జర్నీ చేయాలని చూస్తారు, సరేనా? అది ఎంత సిల్లి అనో లేకపోతే అట్లంతా అనుకోకండి, కానీ మీరు ఇవి చూసి బయలుదేరడమే మంచిది ఎప్పుడు. ఓకే, అది రెగ్యులర్గా పోయే వాళ్ళకి అదేం లేదు, ఎప్పుడైనా రేర్గా ట్రావెల్ చేసేవాళ్ళు చూసి బయలుదేరచ్చు. ఓకే, కుంభరాశి వాళ్ళకి నో నీడ్ టు వరీ, బాధపడాల్సిన అవసరం లేదు. మీన రాశి వాళ్ళకి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూస్తాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మేషరాశి వాళ్ళ పార్ట్నర్, నా జీవితం పైకి కనిపించేది వేరే, నా బాధ లోపల వేరే ఉంది అంటున్నారు. అండ్ వృషభ రాశి పార్ట్నర్, నిన్ను ఎక్కడ కోల్పోతానని భయంగా ఉంది అంటున్నారు. మిథున రాశి పార్ట్నర్, నాకెవరిని చూసినా నీలాగే కనిపిస్తున్నారు, నువ్వు గుర్తుకొచ్చి చాలా బాధపడుతున్నాను అంటున్నారు. అండ్ కర్కాటక రాశి వాళ్ళ పార్ట్నర్, నీ మీద నాకున్న ఫీలింగ్స్ పవిత్రమైనవి అంటున్నారు. అండ్ సింహరాశి పార్ట్నర్, నిన్ను వదిలి ఉండేదానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా అంటున్నారు. కన్యా రాశి పార్ట్నర్, నీ ప్రాణం నా ప్రాణంలో కలిసిపోయింది, అది ఎప్పటికీ వేరు కాదు అంటున్నారు. తులారాశి పార్ట్నర్, నేను సర్ప్రైజ్ చేయాలని చూస్తున్నాను అంటున్నారు. అండ్ వృశ్చిక రాశి పార్ట్నర్, నేను రహస్యంగా నీ మనసులో ఉన్నాను అంటున్నారు. ధనస్సు రాశి పార్ట్నర్, టేక్ ఈ ఛాన్స్ విత్ మీ అంటున్నారు. మకర రాశి పార్ట్నర్, ఐఎమ్ సో సారీ, నేను ఒక ఫూల్గా ప్రవర్తించాను, క్షమించు అంటున్నారు. కుంభరాశి పార్ట్నర్, ప్రేమ అనేది ఒక గేమ్ అనుకున్నాను, నేను చాలా బాధ పెట్టాను, ఐఎమ్ సారీ అంటున్నారు. అండ్ మీన రాశి పార్ట్నర్, యు ఆర్ వెరీ కైండ్ పర్సన్ అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.